తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అని అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరందరూ బాగున్నారని, అనుదినము వాక్యాల ద్వారా బలపడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనని ప్రేమిస్తున్నాడు అని ఇక్కడ చెప్పుచున్నారు. ఇక్కడ ఇశ్రాయేలీయులతో దేవుడు ఈ మాటలు చెప్పుచున్నారు. I have loved you with an everlasting love. I have drawn you with an unfailing kindness. మనము చూచినట్లయితే ఇశ్రాయేలీయులు దేవుని నుంచి దూరముగా వారు వెళ్ళి ఉన్నారు, తిరుగుబాటు చేసి ఉన్నారు. దేవునికి విరుద్ధమైనది, అలాగే మరి ఇష్టము లేని పనులు ఎన్నో వారు చేసి ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మరోసారి వాగ్దానము చేసి ఉన్నాడు. నేను మరి నీకు విశ్రాంతిని దయచేస్తాను, మరలా నిన్ను కట్టుదును, కోల్పోయినవన్నీ కూడా మరలా నేను నీకు దయచేస్తానని అక్కడ దేవుడు చెప్పుచున్నాడు. 31వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు కూడా మనము చూచినప్పుడు ముందుగా దేవుడు విశ్రాంతిని, నెమ్మదిని దయచేస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. అలాగునే మరలా నేను నిన్ను కట్టుదును, ఐ విల్ గివ్ యూ రెస్ట్ అండ్ ఐ విల్ రిస్టోర్ యూ అని దేవుడు అక్కడ వారితో వాగ్దానము చేసి ఉన్నాడు. అవును, మన జీవితంలో కూడా మనము మరలా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తప్పిపోయిన స్థితిలో మనము ఉండి మరలా పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గరికి వచ్చి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు నెమ్మదిని దయచేసే దేవుడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మన భారములన్నీ ఆయన మీద మోయమని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన మీద మన భారములన్నీ కూడా మోసినప్పుడు దేవుడు మనకి నెమ్మదిని దయచేసే దేవుడిగా ఉన్నాడు, విశ్రాంతిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. మనుషుల ప్రేమ అశాశ్వతమైనది, కానీ దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనని ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఈ లోకములో మనము మరి ఎంతో మంది మనని ప్రేమించాలని మనము కోరుకుంటాం, ఎంతో మందిని మనము ప్రేమిస్తూ ఉంటాం, కానీ అనేక సార్లు ఆ ప్రేమను తిరిగి పొందలేని స్థితిలో మనం ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ వాగ్దానము చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను నిన్ను విడిచిపెట్టే దేవుడని కాదు. మనుషులు విడిచిపెడతారేమో, కానీ దేవుడు మనని విడిచిపెట్టే దేవుడు కాదు. తిరిగి కోల్పోయినవన్నీ కూడా మరలా మనకు దయచేస్తానని ఈరోజు దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తిరిగి మనకు సమస్తమును దయచేసే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, మమ్మల్ని విడువక తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న మా గొప్ప దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎందరైతే తండ్రి నెమ్మది లేని స్థితిలో ఉన్నారో వారికి మీరు నెమ్మదిని దయచేయండి తండ్రి. ఎందరైతే తండ్రి అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారో తండ్రి, తిరిగి వారిని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.